ఇప్పుడు మీరేస్తున్న ఈ అడుగు అంటే గడిచిన ఏడాది రెండేళ్లుగా ఈ వాయిస్ పెరుగుతూ ఉన్నది. ఈ పెరుగుతున్న మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మిగతా ఎస్సీలను ఎస్టీలను బీసీల కోసమే ఉంటారా, ఈ సమూహం కలిపి ఉంటుందా? ఐక్యతను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోయారు. ఇవాళ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ముందు బీసీలు ఐక్యమవుతారు, తర్వాత వీరి నాయకత్వంలో బీసీలు ర్యాలీ అవుతారా? అవకాశం ఉందా? రాజ్యాంగ భద్రత లేనటువంటి బీసీలు సంఘటితమై ఒక వేదికను ఏర్పరచుకొని తర్వాత మిగతా తెలంగాణ ఎందుకు ఎట్లా అన్నప్పుడు కేసీఆర్ అన్నాడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల ద్వారా పార్లమెంటరీ ఇట్లా చెప్పిండు. ఆయన చెప్పి చేసిండు. రాజకీయ అంటరానితనాన్ని పూర్తిగా పారదోరే ప్రయత్నం చేయాలి. ఆ మహనీయుడి వల్ల కులపరమైన అంటరానితనం తగ్గిపోయింది. కానీ వాళ్ళ టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీ వీళ్ళు పెట్టిన వాళ్ళల్లో ఎవరు ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడ్డారు. మిగతా దేవేంద్ర కూడా ఒక పార్టీ పెట్టిండు, వేరే దాంట్లో మెర్జ్ అయిపోయింది. ఎందుకు నిలబడలేకపోతున్నారు? రీజన్ ఏమిటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన వర్గాలు ఎక్కడ పడితే అక్కడ నిలబడడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం వాళ్ళు పాలన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, నేరుమల్లి జనార్దన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవరెడ్డి, వాళ్లకు కనబడింది ఒకటి. బీసీలలో ఏం డిఫైన్ చేస్తారు అంటున్నా? నామినేటెడ్ పదవులలో అవకాశం లేనటువంటి వాళ్ళకి ఇస్తారు. అప్పుడు బీసీ పాలసీ, ఎస్సీ పాలసీ. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కులగణన ఒక అంశం అయితే, రెండవది చాలా ఏండ్ల తర్వాత బీసీలు కోరుకున్న విధంగా స్థానిక సంస్థల్లో వారి వాటా పెరగబోతున్నది అని ఒక చర్చ కూడా ఉన్నది. నిజంగానే మునుపటి కంటే ఈసారి భిన్నంగా ఎట్లా ఉండబోతున్నది, ఉండే అవకాశాలు ఉన్నాయా? బీసీ ఉద్యమాలలో బీసీల కోసమై పనిచేస్తున్న వారిని ఇప్పటికొక 3-4తో మాట్లాడిన ఆ వరుసలో 2-3 దశాబ్దాలుగా బీసీ కేంద్రంగా పనిచేస్తున్న, బీసీల కోసం పనిచేస్తున్న నాయకులు బకులాభరణం కృష్ణమోహన్ రావు గారు. వారు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఆ తర్వాత బీసీల కోసం రాస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఈ సమకాలీన రాజకీయ అంశాలపైన వారు ఏమంటారో తెలుసుకున్నాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరుగుతున్నది. దీనివలన ప్రయోజనం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి అన్నారు అయిపోయింది, బీసీల కళ నెరవేర్చబోతున్నామనే విధంగా వారు మాట్లాడారు. మేమందరం చాలా కాలంగా కుల సర్వే కావాలని చెప్పి కోరుకున్న వాళ్ళమే. అది అసలు దేశవ్యాప్తంగా జరగాలనే చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తున్నాం. ఉద్యమ నాయకులుగా ఉన్నప్పటి నుండి అనేక సందర్భాల్లో అది వినిపిస్తున్నాం. ఎందుచేతనో 2011లో సామాజిక ఆర్థిక కులగణన దేశవ్యాప్తంగా జరిగినప్పటికీ దాన్ని ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బయటపెట్టలేదు. అలాగని చెప్పి రాష్ట్రాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకోకుండా, లేదా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు, మైనారిటీ వర్గాలకు, ఇతర సామాజిక వర్గాలకు మేలు చేయకుండా ఉండలేదు. కాబట్టి కుల సర్వే కావాలని చెప్పి కోరినాం. నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్ననాడు కూడా కుల సర్వే చేయాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం జరిగింది. ప్రభుత్వం ఒప్పుకున్నది. ఇవాళ సర్వే జరుగుతున్నది, ముగింపు దశకు వచ్చిందని చెప్పి ప్రభుత్వం చెబుతున్నది. అయితే నేను చాలా సందర్భంలో ఈ మధ్యకాలంలో అన్ని మాధ్యమాల్లో మాట్లాడుతున్నది ఒకటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటున్నారు, మంత్రులు చెప్తున్నారు. మేము స్వాగతిస్తున్నాం. మేము కోరుకుంటున్నది కూడా చిత్తశుద్ధి ఉండాలని, అంకితంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఏం చేయబోతున్నారో చెప్తలేరు. సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మొత్తం ప్రతి ఇంటింటికి వెళ్ళి సర్వే చేయాల్సిన అవసరం లేదు. మీరు మొత్తం లెక్కలు తెచ్చిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి. మేము ఇది చేయబోతున్నామని నిన్నట్టు చెప్పలే కదా. అవి కానీ ఒకటి, వారు ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు వారి జనాభా దామాష ప్రకారము అవకాశం ఇస్తామని కూడా అంటూ ఉన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి నేను అంటున్నది. ఎస్, బీసీ డిక్లరేషన్లో చెప్పినటువంటివి ఎన్ని నెరవేర్చగలిగినరు అనేటువంటిది ఒక దిశగా ఆలోచించాలి. సరే, సర్వే అయిన తర్వాత చేస్తాము అనేటువంటిది ఇప్పుడు మీరు ఇంతమంది చెప్తున్నారు. సర్వే అయిన తర్వాత సర్వేలో వచ్చినటువంటి గణాంకాల ఆధారంగా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచేటటువంటి అవకాశం మీ దగ్గర ఉన్నదా? స్థానిక సంస్థలో 50% దాటేటటువంటి శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా?
న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైతే వాటిని అధిగమించడానికి మీరు ఏం చేయబోతున్నారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా స్పష్టంగా ఇందిరా సహానీ కేసులో విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించింది చెప్పింది, కృష్ణమూర్తి కేసు స్థానిక సంస్థలకు సంబంధించింది చెప్పింది. ఈ రెండు జడ్జిమెంట్ల యొక్క సారాంశం విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ స్థానిక సంస్థ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ అంటే రాజకీయ రిజర్వేషన్లో 50% దాటకూడదు. ఇది దాటించాలంటే మీ దగ్గర ఉన్న కార్యాచరణ ప్రణాళిక ఏమిటి స్పష్టం చెయ్యాలి. అది మీరు చేయలేదు. సర్వే ముందు కావడానికి సర్వే మొదలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. సామాజికవేత్తలతో కుల సంఘాల నాయకులతో సుదీర్ఘమైన ఆలోచనలు చేయలేదు. ఎందుకంటే సర్వే చేయడానికన్నా ముందు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు తయారు చేసి ఒక మంచి ఉద్దేశంతో మేము ఏదైనా ఎదుర్కొని ఈ వర్గాలకు మేలు చేస్తామనేటువంటి సందేశాన్ని మీరు ఇవ్వకుండానే ఇదంతా చేశారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్నదేమిటి, అందరితో మాట్లాడితే మీరు చెప్పే ప్రత్యామ్నాయం ఏముండేది? బహుశా నేనేమంటున్నానంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని మీరు అన్నారు బీసీలకు. దాన్ని నేను స్వాగతిస్తున్నా, అది జరగాలని కోరుకుంటున్నా. బీసీ కమిషన్ చైర్మన్గా నేను ఉన్ననాడు కూడా ఈ 42% రిజర్వేషన్లు దాటాలన్నప్పుడు కృష్ణమూర్తి కేసు మీకు ఒకటి అడ్డంగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి త్రిపుల్ టెస్ట్లో 50% దాటకూడదని చాలా 5తో కూడిన ధర్మాసనం చెప్పింది. పరిమాణాత్మక సమాచారం కనుక మీరు సేకరించగలిగితే, రాజకీయ వెనుకబాటుతనాన్ని కనుక మీరు నిర్దిష్టంగా చెప్పగలిగితే, దీని ఆధారంగా మళ్ళీ గౌరవ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ సుప్రీంకోర్టులో అది 5 చెప్పిన ధర్మాసనం కాబట్టి మా రాష్ట్రంలో మొత్తం రాజకీయ వెనుకబాటుతనం ఉన్నది, ఇప్పటికి కూడా వెనుకబడిన వర్గాల్లో ఉన్నటువంటి 130 కులాలలో వార్డు మెంబర్స్ కానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, అందువల్ల మాకు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి రివ్యూ చేసేటటువంటి విధంగా మీరు ముందుకు పోతారా? పోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధమైనటువంటి నిర్దిష్టమైనటువంటి అంకిత భావం కలిగినటువంటి ప్రణాళికలు కనుక చిత్తశుద్ధి కనుక ప్రభుత్వం దగ్గర ఉంటే మేము దాన్ని స్వాగతిస్తాం. అది ఉన్నదా లేదా అనేటువంటిది ఇంతవరకు ఎవరు స్పష్టం చేయలేదు. అంటే మీరు మొత్తం లెక్కలు వచ్చిన తర్వాత ఎవరెంతనో తేలిన తర్వాత ఎవరికెంతో తేలే అవకాశం ఉంటుంది. అవును. ఇప్పుడు ఉదాహరణకు బీసీలలో పద్మశాలి ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, యాదవులు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు. అది ఎవరి జనాభా ఎంతో తెలిస్తే కదా ఎవరికింత అని చెప్పడానికి. తప్పనిసరి. అందుకోసమే ఇక్కడ స్థానిక సంస్థలకు పరిమితమై చూసినప్పుడు రాజకీయ వెనకబాటుతనం ఆధారంగా ముందుకు పోండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కృష్ణమూర్తి కేసులో, వికాస్ కిషన్ రావు గవాలి కేసులో. అందుకని రాజకీయ వెనుకబాటుతనాన్ని సమగ్రంగా నిర్ధారించడానికి మీరు భూసాని వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఆ డెడికేటెడ్ కమిషన్కు 1 నెల సమయం ఇచ్చారు. రేపు ఇవాళ అయిపోయినట్టుంది, ఇవాళ నిన్న అయిపోతుంది. అది మళ్ళీ 1 మంత్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. అంటే ఒకటి డాటా ఇవ్వడమే కాకుండా వారికి ఒక రీసెర్చ్ వింగ్ని ఇవ్వాలి, పూర్తి స్థాయి సిబ్బందిని ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, స్పష్టమైన విధులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్కి ఇంతవరకు ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. మరి కమిషన్ ఆయన ఒక్కరినే వేసిర్రు. ఆయనకు 2-3 సభ్యులను వేయాల్సి ఉండే, ఆయన చుట్టూ సలహాదారులను వేయాల్సి ఉండే, ఆయనకు కావాల్సినటువంటి ఒక ఎక్స్పర్ట్ టీంను వేసుకునేటటువంటి అవకాశం ఆయనకి ఇవ్వాల్సి ఉండే. ఇవి ఏవి కూడా మీరు పాటించడం లేదు కాబట్టి ప్రభుత్వం మీద అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తున్నది. అందువల్ల అంటే చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. తప్పనిసరిగా. ఎందుకంటే మీరు ఇంతవరకు స్పష్టమైన జీవోలు ఏమి ఇవ్వలే, స్పష్టమైన సర్క్యులర్స్ ఇవ్వలే. మీరు తమిళనాడులో ఆచరించినట్లుగా లేదా బీహార్లో అవలంబించినట్లుగా లేదా కర్ణాటకలో చేసినట్టుగా విధానపరమైన నిర్ణయాలు ఏం తీసుకోలేము. పాలసీ డిసిషన్స్ ఏమి లేవు. 26 జీవో మార్చిలో ఇచ్చారు, మొన్న 2 నెలల క్రితం 18 జీవో ఇచ్చారు. అప్పుడేమో గవర్నమెంట్ కులగణన చేస్తుందని చెప్పారు, ఇప్పుడేమో నోడల్ ఏజెన్సీగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందని చెప్పారు. అంతకు మించి స్పష్టమైన ఉత్తర్వులు ఒకటి కూడా లేవు. కానీ ఇక్కడ కులగణన చేయడానికి ముందు చేయాలని డిమాండ్ చేసిండ్రు. కులగణన చేసి దాదాపు అయిపోయింది సర్వే అన్నప్పుడు దాని చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. మొదటి నుంచి చిత్తశుద్ధిని శంకిస్తున్నా. నేను ఫ్రమ్ ద బిగినింగ్స్ అంటున్నా, ప్రొసీజర్ ల్యాబ్స్ చేయొద్దని నేను చెప్తున్నాను. అలాంటి వాళ్ళని నేను తప్పనిసరిగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఎందుకు ఇంత నిక్కచ్చితంగా మాట్లాడుతున్నానంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు తమ స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు స్వేచ్ఛ కోసం. ప్రభుత్వానికి ముందు వినతి చేస్తారు, తర్వాత న్యాయస్థానం దగ్గరికి పోతారు. మీరు చేసేటటువంటి దాంట్లో అనేకమైన విషయాలు, న్యాయపరమైన సమస్యలు,
సాంకేతికమైనటువంటి సమస్యలు, వ్యక్తిగత గోప్యతను హరించే సమస్యలు ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి. వీటినన్నిటినీ కూడా మీరు ముందు అడ్రస్ చేసి ప్రశ్నావళి రూపకల్పన చేసి ఈ సర్వేకు పోయి 100% పూర్తి చేస్తే అందరం హర్షించేవాళ్ళం. సరే, ఇప్పుడు దాని మీద పెద్ద డెప్త్గా చర్చ అవసరం లేదు. కానీ నేననేది ఏంటంటే ప్రతి ఇంటింటికి వెళ్ళండి. చాలా ఏళ్ళలో ఇంకా వెళ్ళలేదు. మీరు ఆయా జిల్లాలలో 82% అయింది, 92% అయిందని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ విషయంలో కూడా చాలా జరిగిందని చెప్తా ఉన్నారు. చాలామంది ఇళ్లలోకి ఇంతవరకు రాలేదు. ముందు దాని మీద దృష్టి పెట్టండి. ఇంకా విధానాలు, లోపాలు ఎట్సెట్రా తర్వాత చర్చిద్దాం. ముందు ప్రతి ఒక్కరి లెక్క రావాలి. తాళాలేసిన ఇండ్ల వివరాలు కూడా ఎక్కడికి పోయిందని తెలుసుకొని 1కి 2 సార్లు ఎన్యూమరేటర్స్ని పంపి వివరాలు తెప్పించండి. ఇంకా అయిపోయింది 100% అయిందని చెప్పి చేతులు దులుపుకోకండి. ఇప్పటికే మీ మీద వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో మీరు సర్వే కూడా సంపూర్ణంగా 100% చేయకపోతే అనేకమైన ఆరోపణలు చెప్పండి. అనేకమైన ఆరోపణల్లో కులగణన సరిగా అన్నారు కదా మీరు, ఒక 2-3 చెప్పండి. ఏమొచ్చిన అనేకమైన ఆరోపణలు? ప్రశ్నావళి చాలా పెద్దగా ఉంది. వ్యక్తిగతమైన విషయాలు అన్నీ అడిగారు. అవి అడగడానికి వీళ్ళకి అధికారం లేదు. దానికి సంబంధించినటువంటి పుట్టస్వామి కేసు ఒకటి ఉంది. గోప్యత ప్రాథమిక హక్కుగా ఉన్నది, సుప్రీంకోర్టే చెప్పింది. అంతేకాకుండా దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. కానీ ఆధార్ కార్డులు అన్నీ ఉంటాయి. ఆధార్ కార్డు ఇస్తే మొత్తం ఇచ్చినట్లే. దాదాపుగా సమాచారం ఎక్కడ పుట్టినావు, ఎక్కడ వేరినావు, ఏం చదువుకున్నావు, సకల వివరాలు దాంట్లో ఉన్నట్లే. ఇవాళ విమర్శ కోసం మళ్ళీ విమర్శ చేస్తుండు, రాజకీయ పరంగా ఆలోచన చేస్తుండని అనుకోకూడదు. కానీ మీరు పద్ధతులు అవలంబించడంలో ఆమోదయోగ్యమైనటువంటి విధానాలు అవలంబించలేదు. అది తప్పు, అది మంచిది కాదు. మీరేం చెప్పుకున్నారు? మీరు దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకున్నారు. రోల్ మోడల్ అంటే ప్రతి పద్ధతి, ప్రతి జీవో, ప్రతి సర్క్యులర్, ప్రతి విధానం దేశానికి రోల్ మోడల్గా ఉండాలి. అన్ని ల్యాబ్స్ చేసేసి రోల్ మోడల్ అని చెప్పుకుంటే ఎట్లా? రోల్ మోడల్ అనేటువంటి దానికి అపహాస్యం చేశారు ఇవాళ. మీది ఏది రోల్ మోడల్ కాదు. మీ ప్రశ్నావళి రోల్ మోడల్ కాదు, మీ విధానం రోల్ మోడల్ కాదు, మీరు అవలంబించిన పద్ధతులు రోల్ మోడల్ కాదు. ఎట్లా రోల్ మోడల్ అవుతుంది? మీరు చెప్పుకుంటూ అయిపోద్దా? పాటించండి. అంటే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న వాటి తెలియక జరుగుతున్నట్ల, ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నట్ల ఇవన్నీ ఏమని మీ భావన ఏమిటి? ఒకటి, ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనకు సమయం లేదు, మంత్రులకు ఒకరికొకరు సమన్వయం లేదు. దీన్ని సరిదిద్దుదాము, ఎవడన్నా చెబుదామంటే వాళ్ళ వినే ఓపిక లేదు. దానివల్ల ఇదంతా జరుగుతున్నది. అన్నిటికీ మించి వాళ్ళకు అంకితభావం లేదు. అంకితభావం 100% లేదు. నువ్వు 1కి 2 సార్లు ఎంత ప్రశ్నావళి తయారు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే. ఏదో సర్వే జరుగుతుంది, జరగనియండి అని చెప్పి దాని మీద ఎవరు కూడా వ్యాజ్యం వేయలేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేసి ఇదంతా వయలేషన్ జరుగుతున్నది, ప్రతి ఒక్కటి రైట్ టు ప్రైవసీ వయలేషన్ జరుగుతుందని ఒక చిన్న పిటిషన్ వేస్తే మొత్తం అయిపోతుంది. మేము ఎవరో ఎంకరేజ్ చేయలే. ఎందుకంటే సర్వే కావాలి, మామూలు లెక్కలు తెలవాలి, తెలిస్తేనే కదా హక్కుల గురించి మాట్లాడేది, వాటా గురించి మాట్లాడేది అని చెప్పి మేమంతా సహకరించినాం. కానీ ఒక్కటి కూడా పాటించకపోతే ఎట్లా? కానీ ఇక్కడ ఒకటి, రాజకీయ పార్టీలను బీసీలు ఇవాళ మొన్నటి సకల జన సర్వే ప్రకారం తీసుకున్నా సరే అబోవ్ 50% బీసీలు ఉన్నారు. తెలంగాణలో ఇవాళ ప్రభుత్వ స్కీములు జనాభా ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ స్కీములు వెళ్తాయి. అవునా కదా? ఒప్పుకోవాలి మాట. 2, అక్షరాస్యత శాతం పెరిగింది తెలంగాణలో. పెరిగింది అట్లా బీసీలు కూడా ఉన్నారు కదా. ఎక్కువ పెరిగిందంటే బీసీలు కూడా పెరిగినట్లే. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, రాజకీయాల పట్ల, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, వీళ్ళు పొలిటికల్ పార్టీని డిమాండ్ చేసి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీల టికెట్లు ఎందుకు తీసుకోవడం లేదు? ఇది చట్టమే అన్ని చేయదు. చదువుకున్న వాళ్ళు, సమాజం తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు అడగట్లేదు? ఎందుకు అడగడం లేదు? వాళ్ళు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఎందుకు ఎందుకు అడగడం లేదు కాదు, ఎందుకు సాధించుకోవడం లేదు నా ప్రశ్న. అందుకోసమే ఇవాళ నేను ఇన్నాళ్ళుగా సామాజిక ఉద్యమాలు చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా రాజకీయ సిద్ధాంత భావజాల వ్యాప్తితో బీసీలు ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను ఏదో అనామకులుగా మాట్లాడడం లేదు. బీసీ ఉద్యమాల్లో పనిచేసిన, బీసీ కమిషన్ సభ్యుడిగా 3 సార్లు చేసిన, బీసీ కమిషన్ చైర్మన్గా చేశాను. సిద్ధాంతం మీద, రామ్ మనోహర్ లోహియా లాంటి మహానుభావుల మీద, బాబాసాహెబ్ మీద, అందరి మీద సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా నేను అడుగుతున్నా. ఇంతకాలం సామాజిక ఉద్యమాలు జరిగినాయి. ఇవాళ తెలంగాణలో రాజకీయ ఉద్యమం నిర్మాణం కావాలి. రాజకీయ అంటరానితనం పోకుండా, అసమానతలు పోకుండా, సామాజిక ప్రగతిని ఆశించడం అనేది కేవలం అదొక భావోద్వేగం మాత్రమే. రాజకీయ అంటరానితనం, దీన్ని డిఫైన్ చేయండి. తప్పనిసరిగా ఇవాళ వకలావరణం కృష్ణమోహన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు.
ఒక దాసరి కులానికి సంబంధించిన వాడు కాబట్టి వాని మీద ఎప్పటికీ రాజకీయ అంటరానితనమే ఉంటుంది. ఎంత స్థాయికి ఎదిగినా, ఎంత చిత్తశుద్ధిగా పనిచేసినా, ఒక ఒక ఆయనను అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి ఏమున్నది? బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నవాడిని వాడిని పక్కన పెడితే ఎవడు అడగడు. ఎందుకంటే బలమైన కులం కాదు కదా, ఇది రాజకీయ వెనకబడతనమే కదా, రాజకీయ అంటరానితనమే కదా, ఇది పొలిటికల్ అన్టచబిలిటీ. ఈ జనాధిక్యం లేని కులం నుంచి వచ్చిన వాడు ఎంత ప్రతిభావంతుడు అయితే, ఎంత అంకితభావం ఉన్నాడైతేమి, ఈ కులం అంటే బీసీలలో విత్ ఇన్ ద బీసీలలో ఈ కులంని తీసేసి బీసీలలో పెద్ద కులంని తీసుకొచ్చి ఆడ పెట్టాలి. ఇవాళ నిరంజన్ గారు మున్నూరు కాపు కులానికి సంబంధించిన వాడు, దాసరి కులం వాడిని తీసేసి మున్నూరు కాపు కులం అని పెట్టిర్రు. కానీ నిరంజన్ కూడా నేను న్యాయం జరిగిందని నేను ఒప్పుకోను. ఎందుకు? 40 ఏళ్ళు నీవు పార్టీని పట్టుకొని ఓల్డ్ సిటీ నుండి శ్రీ నిరంజన్ గారు పనిచేస్తూ ఉంటే ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా. ఎవడు కూడా నిన్న మొన్నోడు పారాచూటోడు పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు రాజ్యసభలు ఎందుకపోతుంటే గోపిశెట్టి నిరంజన్ గారికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వవా, ఒక రాజ్యసభ ఇవ్వవా? ఆయనను గాంధీ భవన్ పోకుండా చేయాలంటే ఏం చేయాలి? బీసీ కమిషన్ చైర్మన్గా కూర్చోబెడితే కండువా కప్పుకోరాదు, గాంధీ భవన్ పోరాదు, ఒక అడ్డు తొలగిపోయింది. ఎమ్మెల్సీ రాజ్యసభ అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి? బీసీ కమిషన్ చైర్మన్గా 3 సంవత్సరాలు అంటాడు, అవసరం ఉంటే మళ్ళీ 3 సంవత్సరాలు ఇస్తాడు. ఇప్పటికే 74 ఏళ్ళు, ఇక ఏం అడగడని. ఇంకో ముచ్చట కూడా అంటా నేను. శ్రీ బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ అధికారి ఉన్నాడు. తెలంగాణలో అంత పెద్ద మెరిటోరియస్ ఐఏఎస్ అధికారి మనకు లేనే లేడు. మనం అందరం ఏమనుకున్నాం? ఆయన ఏమైతే అనుకున్నాం? చీఫ్ సెక్రటరీ అవుతాడు, తెలంగాణ వచ్చింది కదా, చీఫ్ సెక్రటరీ అవుతాడు బుర్రా వెంకటేశం గారు అనుకున్నాం. తీసుకపోయి ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిండ్రు. నేను దాన్ని రాజ్యాంగబద్ధ పదవి కింద చూడను, నన్ను క్షమించాలి. అది కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాంటి పోస్ట్ ఒక యూనివర్సిటీలో, ఈ రాష్ట్రం అనే యూనివర్సిటీలో ఒక కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాంటిది. బుర్రా వెంకటేశం గారు ఏం కావాలి? ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ కావాలి. మళ్ళీ అది కనిపించని కుట్రనే. కాబట్టి ఇట్లా ఎంతమంది ఇట్లా చేస్తారు? మీరు ఎంతమంది ఇట్లా చేయదలుచుకున్నారు? మీకు అనుకూలమైనటువంటి వాతావరణంలో ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు సమర్థుడు కాదా? నిబద్ధత లేదా? నిజాయితీ లేదా? సీనియారిటీ లేదా? ఉన్నాయి కాబట్టి అక్కడ రండి కదా. అందుకనే కదా చీఫ్ సెక్రటరీ చేయమని మేమంటున్నాం. మీరు 5 సంవత్సరాలు ఉంటాడు మా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అంటున్నారు, నేను కాదనటలేదు. కానీ చీఫ్ సెక్రటరీ కావాల్సిన వాడు ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగబద్ధమైన పదవి నుంచి వదిలించుకున్నారని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ప్రతిదీ మనం కులంతో చూడడం సమంజసమైన? కులంతో చూడకపోయినా సమర్థతతో చూడాలి కదా. ఇప్పుడు గోపిశెట్టి నిరంజన్ గారు సమర్థత లేదా? సీనియర్ మోస్ట్ వైస్ ప్రెసిడెంట్ కదా పీసీసీలో. గోపిశెట్టి నిరంజన్ కన్నా పెద్ద మనిషి ఎవడున్నాడు గాంధీ భవన్లో? ఆయనకు ఒక రాజ్యసభ మెంబర్, రాజ్యసభ సభ్యుడిగా ఇవ్వరా? మీరు బీసీ కమిషన్ చైర్మన్గా కూర్చోబెడతారా? చిన్న పదవి నేను అంటలేను, నారాయణ వాడు చేసింది, నేను కాదంటలేను. కాకపోతే ఏంటంటే ముళ్ళుతో ఉన్నది అని కృష్ణమోహన్ పక్కన పెట్టాలంటే నిరంజన్ పెట్టాలి. చిన్న కులం అని తీయాలి, పెద్ద కులం అని పెట్టాలి. పెద్ద కులం అని పెట్టుట్లో కూడా మనం తప్పించుకోవాలి, మనకు అడ్డం లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు పోయిన గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అంటరానితనాన్ని చూపించిందని మీరు భావిస్తున్నారా? అందరూ చూపించారు. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పటికీ రాజకీయ అంటరానితనమే. ఒక పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆయన కరణం బ్రాహ్మణుడు అయినా పర్వాలేదు, కానీ కొంత బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే ప్రయత్నం చేసిండు. దాని తర్వాత ఏ పార్టీ అయినా ఎన్టీ రామారావు గారు చదువుకున్న విద్యావంతులకు సీట్లు ఇచ్చి బీసీలలో రాజకీయ ప్రాతినిధ్యం పెంచాడు. దాని తర్వాత ఏమైంది? జనాధిక్యం కలిగినటువంటి వారు, కులాధిక్యం కలిగినటువంటి వాళ్ళు రాజకీయాల్లో బలంగా తయారైపోయినారు. కానీ రామారావు గారు కావచ్చు, లేదా తర్వాత వచ్చినటువంటి కొంత రాజశేఖర రెడ్డి గారు, కొంత కేసీఆర్ గారు ప్రజాప్రాతినిధ్యం పెంచే కొంత ప్రయత్నం చేసినారు. కానీ రాజకీయ వెనుకబాటుతనం, రాజకీయ అంటరానితనం ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్ ఉన్నప్పుడైతే ఇంకెక్కువ కొనసాగుతుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలని విజ్ఞులకు మనవి చేస్తూ ఉన్నాం. వైస్ ఛాన్సలర్స్ కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు పిఎల్ విశ్వేశ్వరరావు ఉన్నాడు. పిఎల్ విశ్వేశ్వరరావు అనేటనే ఒక అంతర్జాతీయ విద్యావంతుడు, అంతర్జాతీయ సెమినార్స్లో మాట్లాడే మహానుభావుడు. ఆయనను తీసుకొచ్చి విద్యా కమిషన్లో ఒక సభ్యుడు చేసినారు. ఇది అవమానించడమా లేకపోతే అవకాశం ఇవ్వడమా? ఈ విషయం ఆయన తెలియదా? నాకు తెలిసా తెలియదు, పక్కన పెట్టండి. ఇది నేను సిద్ధాంతకర్త, అంటే సిద్ధాంత భావజాలంతో మాట్లాడే వ్యక్తిగా నేను అంటున్నది ఏంటంటే, పిఎల్ విశ్వేశ్వరరావు గారికి విద్యా కమిషన్ చైర్మన్ ఇవ్వాలి. ఆకురూరు మురళి గారికి ఇవ్వద్దని నేను అనను, ఆయన బలహీన వర్గాల బిడ్డనే. కానీ నేను అనేది ఏంటంటే విద్యా కమిషన్లో మెంబర్ కాదు ఇవ్వాల్సింది. మురళి గారికి ఇంకో పదవి ఇచ్చి ఈయన ఒక పెద్ద ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ, ఒక టవర్డ్ పర్సనాలిటీ బాగుండేది. మీ ఉద్దేశం, మీ సూచన ఏమిటి? పిఎల్ విశ్వేశ్వరరావు గారికి ఏ పోస్ట్ ఇస్తే బాగుండేది? విద్యా కమిషన్ చైర్మన్ ఇవ్వను ఉండే, మురళి గారికి పిఎస్సీలు ఇవ్వను ఉండే, మురళి గారికి పిఎస్సీ చైర్మన్ ఇవ్వాల్సి ఉండే, బుర్రా వెంకటేశం గారికి చీఫ్ సెక్రటరీగా చేయాల్సి ఉండే, గోపిశెట్టి నిరంజన్ రాజ్యసభ సభ్యుడు ఎమ్మెల్సీగా చేయాల్సి ఉండే.
అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించినటువంటి సమర్థత నిబద్ధత కలిగినటువంటి నాయకత్వాన్ని ఏదో ఒక పద్ధతిలో ఒక సబ్స్టిట్యూట్గా పెడుతున్నారే తప్ప వారి సమర్థతకు అనుగుణంగా అవకాశాలు రావడం లేదు. కానీ ఈ రాజకీయ అంటరానితనాన్ని పరోక్షంగా కొనసాగిస్తున్నది ఎవరు, దానికి మద్దతునిస్తున్నది ఎవరు? రాజ్యం వెళ్తున్నటువంటి వాళ్ళు. అందుకోసం నేను వారిని అంటున్నాను, గెలిపిస్తున్నది ఎవరు? వారికి ఓట్లు వేస్తున్నది ఎవరు? బీసీలు వేస్తున్నారు, ఎస్సీలు వేస్తున్నారు, ఎస్టీలు వేస్తున్నారు. బీసీ మరి ఇంత అందుకోసమే బాబాసాహెబ్ చెప్పింది అన్ని తాళాలకు తాళం చెవి రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునే దిశగా ముందుకు రావాలి. ఆ ప్రయత్నం ఇవాళ ఈ రాష్ట్రంలో జరగాలని నేను కోరుతున్నా. దేశవ్యాప్తంగా కొంత వచ్చింది. రామ్మనోహర్ లోహియా సిద్ధాంతం మేరకు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కాగలిగినారు. మాన్యవర్ కాన్షీరామ్ గారి వల్ల ఉత్తరప్రదేశ్ లాంటి ఏరియాలలో కొంతవరకు మనకు బహుజన సమాజ్ పార్టీ పనిచేయగలిగింది. ఇప్పటికి కూడా రామ్మనోహర్ లోహియా సిద్ధాంతం మేరకు అటు నితీష్ కుమార్ గారు కావచ్చు, లేదా మన లల్లు యాదవ్ గారు కావచ్చు, లేదా ఇక్కడ దేవగౌడ గారు కావచ్చు, అక్కడ అన్ని రాష్ట్రాలలో ఇటు ద్రావిడ ఉద్యమం ద్వారా తమిళనాడులో కావచ్చు, ఇదంతా కూడా ఒకవైపు అన్ని తాళాలకు తాళం చెవి రాజ్యాధికారం అన్న సిద్ధాంతాన్ని వాళ్ళు ఏనాడో అర్థం చేసుకొని రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునే దిశగా మిగతా రాష్ట్రాల్లో కొంతవరకు ప్రయత్నం జరిగింది. ఇవాళ తెలంగాణలో జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంతవరకు ఈ బీసీ నేను ముందు ఇంటర్వ్యూ ప్రారంభంలో చెప్పిన 4-5 ఇంటలెక్చువల్స్తో రిటైర్డ్ ఐఏఎస్లతో సహా నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరినీ. ఓకే, ఓటు అనేది తిరుగులేని శక్తి, ఓటుకు తిరుగులేదు. అవును. ఈ దేశంలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వారి జీవితం మారాలంటే ఓటును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఓటు ద్వారానే అధికారం, ఓటు ద్వారానే జీవితం మారుతుంది. ఇది ఈ మధ్య కొంచెం బీసీలలో ఇట్లా ఈ పదజాలం ఈ మధ్య ఒక గడిచిన 5-6 సంవత్సరాలకి ఈ పదజాలం వస్తున్నది. అంబేద్కర్ పదజాలం అంతకుముందుకు వస్తూ ఉన్నది. ఎంతమందికి అంబేద్కర్ ఆలోచన అర్థమైంది, ఎంతమంది బీసీల పూలేను అర్థం చేసుకున్నారు, ఆచరిస్తున్నారు? ముందు చెప్పినాక నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం మనం. గడిచిన 10 ఏళ్ళుగా అంబేద్కర్ గారిని అర్థం చేసుకోవడం, పూలే గారిని అర్థం చేసుకోవడం, రామ్మనోహర్ లోహియా గారి ఆలోచన ధారణ అర్థం చేసుకోవడం అనేటువంటిది ఒక నిశ్శబ్ద విప్లవంలో జరుగుతూ ఉన్నది. చాలామంది ప్రొఫెసర్లు పనిచేస్తూ ఉన్నారు. నేను అన్ని టీవీలలో ఒకటే పేర్లు చెప్పడం ఎందుకని చెప్పడం లేదు, కానీ చాలామంది నిష్ణాతులైనటువంటి నిపుణులైనటువంటి సామాజికవేత్తలు ఈ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక దశకు వచ్చింది. ఇవాళ మన ఓట్లు ఎవరికి వేసుకుందామంటే మనకే వేసుకుందాం అనేటువంటి ఆనాటి సిద్ధాంతాన్ని మళ్ళీ ఇవాళ తీసుకొస్తున్నారు. ఎక్కడికక్కడ రాజకీయ మేధావుల ఫోరాలు పనిచేస్తూ ఉన్నాయి, సామాజికవేత్తల ఫోరాలు పనిచేస్తూ ఉన్నాయి. వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించిన వాళ్ళు ఇప్పటికైనా మన జాతి కోసం మనం ఒక ప్రయత్నం చేద్దాం అనేటువంటి దిశగా ఎక్కడికక్కడ సమావేశాలు, సదస్సులు, ఆలోచన ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి విధానం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా దీన్ని చిన్నగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బాబాసాహెబ్ని అర్థం చేసుకుంటేనే కదా ఈ మాత్రం నాలాంటి వాడు మాట్లాడగలుగుతా ఉన్నాం. అదే కొద్దిమంది అక్కడ నేనే చెప్తున్నా తప్పనిసరిగా ఇవాళ అందుకోసమే కాంగ్రెస్ పార్టీ, భారత పార్టీ, బీజేపీ పార్టీ అని కాకుండా అన్ని రాజకీయ పార్టీలో రాజకీయ సిద్ధాంత భావజాలాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు బయటికి రావాలి, చర్చోపచర్చలు చేయాలి. ఓటు అనేటువంటిది ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎడతెరపు లేని అమోఘమైనటువంటి ఆయుధం అనేటువంటిది గుర్తించాలి. దీన్ని గ్రామ స్థాయి వరకు తీసుకుపోవాలి, ప్రజలతో మాట్లాడాలి, మమేకం కావాలి. ఇది ఊరికే బహిరంగంగా దీన్ని పబ్లిసిటీ కోసం చేయకుండా నలుగురం గుమిగూడి 10 మందిని కూర్చొని చర్చ చేయాలి. గ్రామం నుంచి ఆరంభమై ఇది మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి రావాలి. ఈ విధమైనటువంటి చర్చలు జరగడానికి ఒక ప్రణాళికను తయారు చేయాలి. ఈ ప్రణాళికలు తయారు చేసే దిశగా నేను ఇంకా కొంతమంది మహానుభావులు అందరం కూడా కూర్చొని కొంత ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఎజెండాను తయారు చేస్తున్నాం. ఎందుకంటే జెండా రావడానికన్నా ముందు ఎజెండా ఉండాలి. ఈ ఎజెండా ప్రజలందరూ కూడా ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు చేయాలి. ఇది నేను అంటాను, ఇది బహుజన వర్గాలకు కావాల్సినటువంటి ఒక రాజకీయ సిద్ధాంతాన్ని రూపకల్పన చేయడంగా నేను భావిస్తూ ఉన్నా. ఆ విధంగానే రాజ్యాంగం రూపకల్పన చేసినాడు బాబాసాహెబ్ ఏ విధంగా నిద్రలేని రాత్రులు గడిపిండో, ఇప్పుడు బహుజన రాజ్యాంగ ఒక రచన జరుగుతున్నది. ఆ రచన జరుగుతున్న కాలంలోనే అనేకమైనటువంటి చర్చోపచర్చలు జరుగుతాయి. ఆ రాజ్యాంగం ఒక సమర్థవంతమైనటువంటి ఎజెండాగా రూపకల్పన జరిగిన తర్వాత దాన్ని ముందు పెట్టుకొని పోవాలనేటువంటి సంకల్పం కూడా కొనసాగుతుందని మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకటి ఇక్కడ ఇంతమంది విద్యావంతులు, ఉన్నత అధికారులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినవారు, మాజీలు, వీరందరూ ఒక రాజకీయ భావజాలాన్ని లేదా అంతా బీసీలే
కులాలుగా వేరున్న ఎదుర్కొనే సమస్యలంతా ఒకటే ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలనే ప్రయత్నం చేయడంలో వైఫల్యానికి కారకులు ఎవరు? అంత వైఫల్యాల దిశగా మనం చర్చించాల్సిన అవసరం లేదు. కానీ అని మీరు ఇప్పుడు ఇన్ని రోజులు రాలేదు, అవకాశం రాలేదంటే వైఫల్యం చెందినట్లే. అంటే ఇంతకాలం ఏమైంది, ఎదిగే క్రమమే కొనసాగుతున్నది. ఎందుకంటే రిజర్వేషన్లు హక్కులు సాధించాలి కదా. ఎస్సీ ఎస్టీలలో ఆ రిజర్వేషన్లు అందుకొని ఎదుగుతున్న క్రమం, బీసీలలో ఎదుగుతున్న క్రమం, ఇవాళ విద్యావంతులు వారి యొక్క చైతన్యం, ఉద్యోగాలు పొందిన తీరు, ఇవన్నీ కూడా ఈ 5-6 దశాబ్దాలుగా కొంత కొనసాగినాయి. అక్కడక్కడ ఎప్పటికప్పుడు భావజాల వ్యాప్తికి కొంతమంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాల కారణంగానే ఇప్పుడు ఈ సజీవంగా ఉన్నది ఈ సిద్ధాంతం. బాబాసాహెబ్ మహాత్మా జ్యోతిబా పూలే ఇచ్చినటువంటి సిద్ధాంతం అది ఊరికేనే పోలే, అది ఏదో ఒక రూపంలో చర్చ రూపంలో జరుగుతున్నది. ఆ చర్చకు కారణమే ఇవాళ మాలాంటి వాళ్ళని మాట్లాడుతున్నాం. అందుకోసమే వారు ఆనాడు ఏం చేసినారంటే, సమర్థవంతమైన భారతదేశ నిర్మాణం కావాలంటే గ్రామాలలో ఎప్పటికప్పుడు సమస్యలు చర్చకు రావాలి. గ్రామాలలో చర్చకు వచ్చిన సమస్యలు, ఆ సమస్యల మీద మనం ఎప్పటికప్పుడు కనుక ప్రణాళికలు రూపకల్పన చేసి ముందుకు పోతే ఈ దేశం ప్రగతి కారకంగా తయారవుతుందని చెప్పి రాజ్యాంగంలో కూడా గ్రామ పంచాయతీ ఉండాలని చెప్పి కోరుకున్నారు, పంచాయతీ సమితులు ఉండాలని చెప్పి కోరుకున్నారు, జిల్లా పరిషత్తులు ఉండాలని కోరుకున్నారు. ఎందుకంటే పంచాయతీలలో రాజకీయ సిద్ధాంతాలకు భిన్నమైనటువంటి రీతిలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఆ ఊరుకు కావాల్సినటువంటి సమస్యలని పరిష్కరించుకోగలిగితే అక్కడి నుంచి ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని చెప్పి 2 సంవత్సరాలు వీటి మీద సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లు మన రాష్ట్రంలో రాబోతున్నాయి. అందుకోసం నేను కోరుతా ఉన్నా, స్థానిక సంస్థల్లో ఎవరో 42% ఇవ్వడం, ఎవరో 32% ఇవ్వడం కాదు. జనరల్ స్థానాల్లో శక్తి ఉన్నటువంటి వాళ్ళు నిలబడండి, శక్తి లేనటువంటి వాళ్ళు రిజర్వ్ స్థానాల్లో నిలబడ్డప్పుడు వారికి ధైర్యాన్ని ఇవ్వండి, వారికి చేయూతనివ్వండి. ఇవాళ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు బహుజనులు ఏకమవుతున్నటువంటి ఒక సందేశాన్ని ఇవ్వండి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో గెలుపు ద్వారా సమూలమైనటువంటి మార్పుకు కారణమవుతుంది, రాజకీయ సిద్ధాంత భూమికకు ఒక ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఇవాళ నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నా, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది బయటకు వచ్చి చెప్తారు, కొంతమంది లోపటి ఉండి చెప్తారు. లోపటి ఉన్నటువంటి వాళ్ళు కూడా అవకాశం ఉన్నటువంటి వారికి చేయూతను అందించి బయటికి వాళ్ళని ఎదిగించండి. ఎదుగుతూ ఎదిగించమని చెప్పిండు బాబాసాహెబ్, లీవ్ అండ్ లెట్ లివ్ అని చెప్పిండు. అది కదా ఆయన సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. పూలే గారు కూడా అదే చెప్పిండ్రు, స్త్రీ విద్య ద్వారా సమాజంలో సమూలమైన మార్పు వస్తుందని చెప్పి స్త్రీ విద్యా వ్యాప్తి కోసం పనిచేసిండు. ఇక్కడ మీరు అంటే మీరే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి వచ్చిన నాయకులు సమయం సందర్భం దొరికితే చాలు అగ్రకులాలు తొక్కేస్తున్నారు అంటారు కదా. ఎందుకు వారి మీద అనడం? అంటే ఎవరెవరు చేయాల్సిన పని వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అని రీచెక్ చేసుకుంటున్నారా? ప్రతి సందర్భంలో అగ్రకులాలు అనడం, ప్రతి సందర్భంలో ఇతరులపైకే అనడం అనేది అది సమ్మతమేనా? నేను తొక్కివేస్తున్నారు, అణచివేస్తున్నాను మాట్లాడా, ఆ పదాలకు నేను భిన్నమైనవాడిని. రాజకీయ అంటరానితనం ఎందుకున్నదంటే మనము అంటరాని వాళ్ళుగా ఉన్నాం కాబట్టి ఉన్నది. మనం ఎదిరించేటటువంటి మన విద్వత్తును, మనకున్నటువంటి విజ్ఞానాన్ని, మన విద్యను మనం సంఘటితం చేసి ముందుకు పోతే మనకేమవుతుంది? మనము ఐక్యంగా లేము కాబట్టి ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకనే ఐకమత్యం ద్వారానే ఏదైనా సాధిస్తాం. విద్యా ఉద్యోగాల్లో కొంతవరకు మనం అవకాశాలు సాధించినాం. రాజకీయ అంటరానితనం నుండి రాజకీయ అధికారం వైపు మనం వెళ్ళగలిగితే మనం ఏదైనా సాధించగలుగుతాం. అందుకోసం ఒక సిద్ధాంత భూమికను తయారు చేసుకోవాలి. నేను తెలంగాణ రాష్ట్రానికి పరిమితమే మాట్లాడుతూ ఉన్నా. తెలంగాణలో ఇంతకాలంగా ఒక బీసీలు రాజ్యాధికారాన్ని ఎందుకు కైవసం చేసుకోలేకపోయినరు? ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి ఒక బహుజన రాజ్య స్థాపన ఎందుకు చేసుకోలేకపోయినరు? దానికి వైఫల్యాలు ఏమిటి? ఏ విధంగా ముందుకు పోవాలి? ఎట్లా పోతే అవుతుంది అనేటువంటి దిశగా నేను ఆలోచన చేస్తూ ఉన్నా. వాడంచి వేసిండు వీలంచి వేసిండు అనేది అవసరం లేదు. ఇంకా మీరు అంటే పొలిటికల్ పవర్ ఇది మాస్టర్కి. ఎస్, మీరు ఒక రాజకీయ పార్టీ అన్నారు కదా, అంటే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు? అవును, నేను చేయడం కాదు, సమన్వయంతో జరగాలని నేను అంటున్నా. మీ పర్సనల్ అనట్లేదు, మీరు ఎవరో కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ తప్పనిసరిగా ఎక్కడో ఒక చోట అది జరగాలి. మీకు దేశంలో జనతా పార్టీ పరివార్తో
అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కాగలిగినారు. బీసీలు బహుజనులు రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్నారు. లోహియా సిద్ధాంతంతోనే, ఆ సిద్ధాంతపరమైన ఆలోచనలతోనే, పూలే ఆలోచనలతోనే బహుజన సమాజ్వాదీ పార్టీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, రాష్ట్రీయ జనతాదళ్ కావచ్చు, లేకపోతే జనతాదళ్ సర్క్యులర్ కావచ్చు, నితీష్ కుమార్ పార్టీ కావచ్చు, ఇవన్నీ పార్టీలుగా ఏర్పడి అంటే సామాజిక ఉద్యమం నుండి రాజకీయ ఉద్యమంగా వెళ్ళి రాజకీయ ఎజెండాతో రాజకీయ జెండాను పెట్టి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇవాళ తెలంగాణలో కానీ ఆ పరిస్థితి ఎందుకు రాలేదు? ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలుపెట్టిన ఇవాటి వరకు కూడా అటు ఆ రాష్ట్రంలో కానీ ఇటు ఈ రాష్ట్రంలో కానీ 56% జనాభా కలిగినటువంటి బీసీలు రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి? ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. గత వైఫల్యాలను ఎండగడుతూ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనేటువంటి మాటలు చెబుతూ వర్తమానాన్ని కూడా వ్యర్థం చేసుకుంటూ గతంను ఊరికే వల్లె వేసుకుంటూ వర్తమానాన్ని వ్యర్థం చేసుకునే కంటే వర్తమానంలో మనకు దిక్సూచిలా నిలబడేటటువంటి మన ఆలోచన ఏమిటనేటువంటి దిశగా మనం పోవాలి. రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఎట్లా సంఘటితం కావాలి, ఎట్లా ఆలోచనలను తీసుకురావాలి. మనకు గొప్ప వారసత్వం ఉన్నది. పూలే ఇచ్చినటువంటి వారసత్వం ఉన్నది. పూలే ఇచ్చినటువంటి నినాదాలు ఉన్నాయి. ఆ విధంగానే బాబాసాహెబ్ ఆలోచనలు ఉన్నాయి, లోహియా ఆలోచనలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా రంగరించి తెలంగాణలో బీసీ రాజ్యాధికార స్థాపన దిశగా ఏం ప్రయత్నాలు చేద్దాం, అందరూ కూడా నడుం బిగించి ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీసీలను వివిధ రకాల వృత్తులు చేసుకునే సమూహంగా బీసీలు ఉన్నారు. 100 డజన్ల కొద్ది కులాలు కలుపుకొని వీళ్ళందరినీ కలిపి ఉంచే, వీళ్ళందరినీ మానసికంగా దగ్గర చేసే ఎజెండా ఏంటి? ఉంటుంది, తయారు చేయాలంటున్నాను కదా ఒక భావోద్వేగం అనేది ఉండాలి మనుషులు కలవాలంటే. ఎస్, సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, సాంస్కృతిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఈ అన్ని సమానత్వాలు సాధించడం ద్వారానే సామాజిక ప్రగతి. ఈ సమానత్వాలు సాధించకుండా సామాజిక ప్రగతి అనేది అర్థం లేని భావోద్వేగం లాంటిది. ఈ భావోద్వేగము అనేటువంటిది ప్రజల యొక్క ఎమోషన్స్ను దృష్టిలో పెట్టుకొని చేసేది కాదు, సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకొని చేసేది కాదు. వారి ఉనికిని, వారు వెనుకబాటుతనానికి గల కారణాలను, వారు ఎందుచేత ఈ సమాజంలో ఇంత వెనుకబడి ఉన్నారు అనేటువంటి దాన్ని అర్థం చేయించి మనం ఈ దిశగా పోవాలనేటువంటి ఒక సంకల్పాన్ని వారిలో కల్పించడానికి విఘ్నులు ముందుకు రావాలి. అందుకోసం అందరినీ సమన్వయం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సామాజికవేత్తలతో మనం చర్చలు జరుపుతున్నాం. రాజకీయ పార్టీల్లో అనుభవం కలిగినటువంటి వాళ్ళు, విశ్రాంతి తీసుకున్నటువంటి వాళ్ళతో చేస్తున్నాం. ఉన్నత స్థాయి ఉద్యోగులుగా ఉండి అపారమైనటువంటి సంపద కలిగినటువంటి, విజ్ఞాన సంపద కలిగినటువంటి వాళ్ళను సమాయత్తం చేస్తున్నాం. సమాలోచనలు జరుగుతూ ఉంది. ఇవాళ ఎజెండా రూపకల్పన దిశలో ఉంది. ఈ ఎజెండా రూపకల్పన అయిన తర్వాత ఈ ఎజెండా గ్రామానికి వెళ్ళి అనేక రూపాంతరాలతో ఒక రాజకీయ ఎజెండాగా మారబోతున్నది. ఇక్కడి నుంచి ఒక 2 ఏళ్ళు వెనక్కి వెళ్దాం, 2 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం, ఎక్కువే ఉంది. గత ప్రభుత్వం మత్స్య పరిశ్రమ, గొర్రెల మేకల పెంపకానికి సంబంధించింది, వృత్తులకు సంబంధించిన అంశాలలో వారు ఆర్థికంగా పరిపుష్టి సాధించే విధంగా ప్రయత్నం చేసినామని, ఆ మేరకు ఆ రిజల్ట్ కనబడిందని అన్నారు. నేను చెప్పిన ఈ 2-3 సమూహాలు, ఇవి ఆయా సామాజిక సమూహాల అస్తిత్వాన్ని, ఆర్థిక శక్తిని పెంచే ప్రయత్నమని అంటే ఆ స్టేట్మెంట్ మీరు అంగీకరిస్తారా? కొంతవరకు జరిగిందని అంగీకరిస్తాం. కొంతవరకు గొర్రెల నివారణ ద్వారా కొంత మేరకు ఆర్థిక స్వావలంబన జరిగింది. వాళ్ళ దుర్మార్గం ఏంటంటే పథక రచన, పథకం యొక్క ఉద్దేశం గొప్పగా చెప్పబడుతున్నది, కానీ అమలులో అనేకమైనటువంటి లోపాలు, అమలులో అనేకమైన లొసుగులు, అమలులో లోపాయకార ఒప్పందాలు. దాని కారణంగా ఏమవుతున్నది? ప్రభుత్వం ఉద్దేశించి పెట్టినటువంటి లక్ష్యం ఎంత గొప్పగా ఉన్నా అది క్షేత్రస్థాయి వరకు వెళ్ళేసరికి నీరు గారిపోతున్నది. అప్పుడు మీరు అక్కడనే ఉన్నారు. అందుకోసం నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్న మెంబర్గా ఉన్నాను. నేను దాని గురించి ఇప్పుడు అంటే మీరు ఒక మాట చెప్పే అవకాశం కూడా ఉన్నది, కానీ ఎప్పటికప్పుడు ఇప్పుడు పథకాల యొక్క లక్ష్యాన్ని మనం ప్రశంసిస్తాం, కానీ ఎగ్జిక్యూట్ చేసేది నేను కాదు కదా. ప్రభుత్వం లోపాలు జరిగితే మీకు తెలుసా? అప్పుడు నేను దాన్ని తీక్షణంగా చూడలే. ఈ మధ్యకాలంలో వచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత, ప్రభుత్వం మారంటే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మాకు పథకం బాగానే వస్తుందని చెప్తున్నారు, కానీ దీంట్లో జరిగిన లోపాయకార ఒప్పందాలు ఏమవుతున్నాయి?
ఆ పథకాన్ని నీరుగార్చినాయి అనేటువంటి విమర్శలు ఎదురవుతున్నాయి. సరే, అవినీతి జరిగిందా, ఈ మరొకటి జరిగిందా అనే చర్చ కాకుండా పథకం మంచిది, దాన్ని అమలు చేయించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉండే, వాళ్ళు చేయించుకోవాలి. వాళ్ళు చేయించుకోకపోవడం ద్వారా కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అందుకని ఏ సంక్షేమ పథకాలైనా ఆనాడు రాజీవ్ గాంధీ గారు కూడా ఏం చెప్పారంటే 100% నిధుల్లో 15% కూడా పోవడం లేదు అని. గిరిజనులకు సంబంధించిన అనేక పథకాలు వేల కోట్లు ఖర్చు అయితే ఇవాటి కూడా ఒక మలేరియా జ్వరంతో ఆదివాసులు చనిపోతున్నారు. అంటే ఏమో నిధులన్నీ ఎక్కడికి పోయినట్టు? సాక్షాత్ రాజీవ్ గాంధీ గారే అన్నారు ఆనాడు ప్రైమ్ మినిస్టర్ హోదాలో. కాబట్టి పైనుండి వచ్చేటటువంటి నిధులు క్షేత్రస్థాయి వరకు పోయేటటువంటి దిశగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరగడానికి కావాల్సినటువంటి ఆ యొక్క చిత్తశుద్ధిని, అంకితభావాన్ని కలిగించే దిశ కూడా ఇవాళ ప్రయత్నాలు జరగాలి. కానీ ఏదన్నా ఒక సమస్యను నిర్వచించాలన్నప్పుడు లేదా దానికి పరిష్కారం కనుగొనన్నప్పుడు దాన్ని మొత్తం ఇష్యూని డిఫైన్ చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఆధునిక సమాజంలో కులం ఎందుకు, ఇంకా కులం ఎందుకు అనే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నది. మనం వీఆర్ ఇండియన్స్ లేదా హిందూ అనేది ఒక భావన బలపడుతున్నది, చాలా బలంగా ఉన్నది. ఇట్లా అనుకున్నప్పుడు ఎందుకు మళ్ళీ కులాల పంచాయతీ ఏమిటి? ఈ ప్రతిసారి కులం ఎందుకు తీసుకొని రావాలి? తెలివితేటలు ఉన్నవారు లేదా ప్రతిభ ఉన్నవారు, సమాజం పట్ల ప్రేమ ఉన్నవారు చేయొచ్చు. నరేంద్ర మోదీ ఉన్నారు, ఆయనకు సంసారం లేదు, ఆయనకు వ్యక్తిగత సంపద అవసరం లేదు, ఆయన చుట్టాలు ఎవరు వచ్చి పదవుల్లో లేరు, మనం చూసినంత వరకు. అట్లాంటి ఒక భావన వస్తుందా, ఆశించవచ్చా? రావాలి. సాధ్యమా? సాధ్యమే. ఎందుకంటే అలాంటి భావన రావాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే కార్యాచరణ మొదలుపెట్టి సంఘటిత శక్తిగా ఎదిగించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలందరూ ఉన్నారో వారు కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. త్యాగం చేయకుండా సిద్ధాంతం సఫలీకృతం కాదు. అలాంటి దిశగా ప్రయత్నం చేయాలి. రామ్ మనోహర్ లోహియా గారు ఆ విధంగా పనిచేసిండు. ఆయన కుల నిర్మూలన కోసం పనిచేసాడు. మహాత్మా పూలే కుల నిర్మూలన కోసం పనిచేసాడు. బాబాసాహెబ్ 10 సంవత్సరాలు చాలు రిజర్వేషన్, తర్వాత మొత్తం ఎదిగిపోతారు సమాజం, భారతదేశం చాలా గొప్పగా విరాజిల్లుతుంది అన్నారు. కానీ ఈ ఓట్ల రాజకీయాల్లో ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఏ సమస్య మీద ఏం మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి భయభ్రాంతులకు గురయ్యేటటువంటి భావస్వేచ్ఛ కలిగినటువంటి దేశంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇవాళ ఎవరి హక్కులు ఏమిటి, ఎవరు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఏం కోరుకుంటారు అనేటువంటి చైతన్యం రావాలి. ఉదాహరణకు ఎక్కువ కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది రెడ్లు ఉన్నారు, ఆ తర్వాత కమ్మలు. అవునా? మధ్యలో ఒకసారి ఒక దళితుడు, ఒకసారి పివి నరసింహారావు, ఒకసారి 72 అప్పటికే జయాంధ్ర వచ్చింది, ఆయన కూడా పదవి వాళ్ళతో వచ్చింది. అంటే రెడ్లు కమ్మల చేతిలో అధికారం కులమే కానొస్తున్నది ఇక్కడ వ్యక్తులకు. ఇప్పుడు బీసీ వచ్చినప్పుడు గౌడు, యాదవ, మున్నూరు, కాపు ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి? ఇక్కడ నేననేది ఇక్కడ మీరు డిఫైన్ చేస్తారు. రెడ్లలో ఎంత చాలా రకాలు ఉంటాయి కావచ్చు. ఉన్న వాళ్ళు పలానా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, నేరుమల్లి జనార్దన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నీల సంజీవరెడ్డి, వాళ్ళకు కనబడింది ఒకటి. బీసీలలో ఏం డిఫైన్ చేస్తారు అంటున్నా, ఎట్లా ఒప్పిస్తారు? ఇవాళ రాజ్యాధికార సాధన అనే ఒక విశాల దృక్పథంతోనే ముందుకు పోవాలి. ఎవరైతారనేటువంటిది ఇవాళ నిర్ణయించేది కాదు. ఇది టూ ఎర్లీ మనం దీని మీద డిస్కషన్. అంటే రాజకీయాల్లో జనాధిక్యం ఉన్నటువంటి వాళ్ళది ఎప్పుడైనా పైచేయిగా ఉంటుంది, దాన్ని మనం ఆమోదించక తప్పదు. కాకపోతే ఏమవుతుందంటే జనాధిక్యం లేనటువంటి వాళ్ళు, మనీ పవర్ ఉన్న వాళ్ళ మనీ అనేటువంటిది అల్టిమేట్, కానీ జనాధిక్యం ఉన్నటువంటి వాళ్ళు పైచేయి ఉంటుంది. కానీ బీసీలదే రాజ్యాధికారం వచ్చినప్పుడు జనాధిక్యం లేనటువంటి వాడికి ఒక ఉన్నతమైన నామినేటెడ్ పదవి వస్తుంది కదా. ఇవాళ నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేని పరిస్థితి. మీరు నామినేటెడ్ పదవులలో మీ వాళ్ళనే పెట్టుకుంటారు, పెద్దల సభకు మీ వాళ్ళనే పంపుతారు, తర్వాత ఎలక్టెడ్ పదవులు మీ వాళ్ళనే పెట్టుకుంటారు. మీ వాళ్ళు అంటే ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి వాళ్ళు. ఆనాడు ఒకవేళ బీసీలే రాజ్యాధికారం సాధించినప్పుడు నామినేటెడ్ పదవులలో అవకాశం లేనటువంటి వాళ్ళకి ఇస్తారు. అప్పుడు బీసీ పాలసీ, ఎస్సీ పాలసీ, ఎస్టీ పాలసీలు తయారవుతాయి. దాంట్లో ప్రజలకు హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అది పెద్దలు తయారు చేసేది కాదు, ప్రజల నుండి వచ్చినటువంటి పాలసీలు అవన్నీ. ఆ పాలసీలో ఏవి చెప్పబడ్డాయో ఆ పాలసీల ప్రకారం వారి వారి అవకాశాల మేరకు, వారి వారి సమర్థత మేరకు అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ రోజుల్లోనే మీరు ఫలానా కులము రాజ్యాధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఉంటారు.
ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ ఎవరైనా ఉండొచ్చు దానికి పెద్ద అంటే ప్రాబ్లం లేదు. వాస్తవానికి దీనికి ఒక డిఫైన్ చేయాల్సి ఉంది. తప్పనిసరి ఇప్పుడు చర్చలు జరుగుతున్నప్పుడు, క్షేత్రస్థాయి వరకు పోతున్నప్పుడు, చాలామంది దీనిలో ఇన్వాల్వ్ అయినప్పుడు అనేక ఆలోచనల సారాంశంగా ఇవన్నీ ఉత్పన్నమవుతాయి. తమిళనాడులో డిఎంకే వచ్చింది, కర్ణాటకలో పార్టీ కాంగ్రెస్ ఉన్న బీసీలకు ఎక్కువ అవకాశం వస్తున్నది, సిద్ధరామయ్య గారు. తెలుగునాట టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీ, వీళ్ళు పెట్టిన వాళ్ళల్లో ఎవరు ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడ్డారు. మిగతా దేవేంద్ర కూడా ఒక పార్టీ పెట్టిండు, వేరే దాంట్లో మెర్జ్ అయిపోయిండు. ఎందుకు నిలబడలేకపోతారు? రీజన్ ఏమిటి? అంటే వారికి ఉన్నటువంటి ఉద్దేశాల మేరకు రాజకీయ పార్టీలు ఏర్పరచుకున్నారు. తన ఉద్దేశం నెరవేరదు అనుకున్నప్పుడు తాను ఆ రంగం నుంచి బయటకు వచ్చాడు. ఇవాళ అది కాదు. ఇవాళ ఒక వ్యక్తి పెట్టే పార్టీ కాదు బీసీల పార్టీ అంటే. సమిష్టి ఆలోచనలు, సమిష్టి నాయకత్వంతో, సమిష్టి ఆలోచనల సారంగా సిద్ధాంత భావజాలం ఏర్పాటు చేసి ప్రజలందరి మమేకం చేసి తీసుకొచ్చేది. ఎప్పుడు కూడా బీసీలు చాలామంది ఉంటారు, ఎస్సీ ఎస్సీలు చాలామంది ఉంటారు, చిన్న చిన్న కులాలుగా మనం అందరం ఉంటాం. వీళ్ళందరినీ ఏకం చేసి ఒక సమున్నతమైనటువంటి సిద్ధాంత భావజాలంతో ముందుకు పోవాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. ఇవాళ ఆరంభం అవుతున్నది ఇది. ఈ ఆరంభం ఎక్కడి నుంచి కావాలి? స్థానిక సంస్థల ఎన్నికలలో ఇప్పుడు స్వచ్ఛందంగా ఎవరికి వారు అవకాశాలు ఉన్న ప్రతి ఒక్కరు నిలబడండి అని చెప్పి మేము కోరుతున్నాం. వార్డు మెంబర్గా నిలబడండి, కౌన్సిలర్గా నిలబడండి, సర్పంచ్గా నిలబడండి, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా. గెలుస్తారు, ఓడిపోతారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు జనరల్ స్థానాలలో కూడా నిలబడాలి. నిలబడితే రాజకీయపరమైనటువంటి ఒక సిద్ధాంతం ఏర్పడుతుంది. ఎస్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన వర్గాలు ఎక్కడ పడితే అక్కడ నిలబడడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం వాళ్ళు నిలదీసేటటువంటి దిశకు ఎదిగినటువంటి ఒక భావోజ్వలమైనటువంటి ఆలోచన విధానం సమాజంలో వస్తుంది. అందుకోసం ఇవాళ మేమేం చేస్తున్నాం, ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీ పెడతామా లేదా అవుతుందా అనేది పక్కన పెడితే, ఇవాళ బీఫామ్లతో సంబంధం లేనటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబరు, సర్పంచులుగా మన వాళ్ళందరూ నిలబడాలి. ఎస్సీలు ఓన్లీ రిజర్వ్డ్ ఉన్న ప్రాంతాల్లోనే కాదు, జనరల్ స్థానాల్లో నిలబడాలి. బీసీలు అయితే అన్ని స్థానాల్లో నిలబడాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితే బీఫామ్లు ఉంటాయి, బీఫామ్లు రానులు కూడా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ చైతన్యం ఈ వర్గాల్లో పెరిగింది, ఏదో జరగబోతున్నది అనేటువంటి ఒక ఆలోచన మాత్రం ఇవాళ పాలకుల్లో కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సార్, ఒక మాట, తెలంగాణ రాష్ట్రం ఎట్లా రావాలి అన్నదానికి, అది రాష్ట్రం రానికి 60 ఏళ్ళు పట్టింది. 56 నుంచి 2014 వరకు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఒక వ్యూహం ఉన్నది. విద్యావంతులు, ఉద్యోగులు, వివిధ రకాల సంస్థలు, సంఘాలు పనిచేసినాయి. వీళ్ళందరినీ స్ట్రీమ్లైన్ చేసి కేసీఆర్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, మళ్ళీ ఒక జేఏసీ పనిచేయడం, ఒక సమూహంగా ఒక భావజాలం, ఒక భావవ్యాప్తి జరిగింది. ఇది మన అనుభవంలో ఉన్నది కదా. ఇప్పుడు దీన్ని బీసీలకు అప్లై చేసి మనం ఇంతసేపు మాట్లాడినాం కదా, మీరు ఒక డిఫైన్ తెలంగాణ ఎందుకు అంటే ఏమన్నారు జయశంకర్ సార్, నీళ్లు, నిధులు, నియామకాలు. బీసీలు అన్నప్పుడు మీరు అదే దీన్ని మీరు డిఫైన్ చేయండి. తెలంగాణ ఎందుకు, ఎట్లా అన్నప్పుడు కేసీఆర్ అన్నాడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల ద్వారా పార్లమెంటరీ ఇట్లా చెప్పిండు. ఆయన చేసిండు. ఇక్కడ మీరు కూడా ఎట్లా కలుపుకొని వస్తారు, కాన్సరం చెప్పిండు, చేసిండు. అంబేద్కర్ పార్టీ పెట్టిండు, గెలిపించుకున్నాడు. ఇప్పుడు తెలంగాణలో బీసీలు ఎట్లా, అది చెప్పండి అంటున్నాను. తప్పనిసరిగా ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇది ఆరంభమైంది. తొలి దశలోనే దీనికి పూర్తిగా నేను చెప్పగలిగే పరిస్థితి నాకు ఉన్నది, కానీ నేను చెప్పాను. సమానత్వం దిశగా మనం పోవాలి. సమానత్వం సాధిస్తున్నామా? ఏ సమానత్వం? రాజకీయ సమానత్వం ఉన్నదా? కుల సమానత్వం ఉన్నదా? సాంఘిక సమానత్వం ఉన్నదా? సాంస్కృతిక సమానత్వం ఉన్నదా? సమానత్వం సాధించే దిశగా ఇవాళ రాజకీయ వేదిక కావాలి. అన్ని సమూహాల మధ్య సమానత్వం. ఎస్, ఎవరికి వాళ్ళకు సమానత్వం రావాలండి. ఎవరి జనాభా తమాషా వరకు వారికి అవకాశాలు రావాలి. రాజకీయ అంటరానితనాన్ని పూర్తిగా పారదోరే ప్రయత్నం చేయాలి. ఆ మహనీయుడి వల్ల కులపరమైన అంటరానితనం తగ్గిపోయింది, కానీ ఇవాళ రాజకీయ అంటరానితనం ఉంది. ఈ రాజకీయ అంటరానితనం పూర్తిగా రూపుమాపబడాలంటే అన్ని రంగాల్లో సమానత్వం రావాలి. ఇప్పటికీ అసమానతలు ఉన్నాయి, ఇప్పటికీ అణచివేతలు ఉన్నాయి, కనిపించని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఎక్కిస్తున్నాం అనే పేరిట కూడా మనల్ని వెనక్కి లాగే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చేసేవాడు ఎవడన్నా కావచ్చు, చేయించుకునేది మనం, వెనకబడేది మనం. కారణం ఏమిటి? ఐక్యంగా లేకపోవడం, సమానత్వం గురించి ఆలోచించకపోవడం, మహనీయులు ఇచ్చినటువంటి వారసత్వ సంపదను
విజ్ఞాన సంపదను అర్థం చేసుకోకపోవడం. అందుకని వాళ్ళు అర్థం చేసుకోవాలి. సమానత్వ సాధనమే మన లక్ష్యంగా ఉండాలి. అన్ని రంగాల్లో సమానత్వం కావాలి, అన్ని రంగాల్లో తమాషా ప్రకారం అవకాశాలు రావాలి. ప్రజాస్వామ్యం యొక్క సౌందర్యం అదే కదా, రాజ్యాంగకర్తలు కోరుకున్నది అదే కదా, బాబాసాహెబ్ కోరుకున్నది అదే కదా. అందుకని సమానత్వాన్ని సాధించేటటువంటి దిశగా మనం ప్రయత్నాలు చేయాలి. జనాభాలో 60% ఉన్నటువంటి బీసీలకు ఎవరికి కూడా ఈ అవకాశం రాకపోతే ఎట్లా? ఇవాళ ఎదిగిందని చెప్పుకునేటటువంటి గౌడ్లకు పూర్తిగా వచ్చిందా? మున్నూరి కాపులకు వచ్చిందా? పద్మశాలీలకు వచ్చిందా? ఎవరికి వచ్చింది చెప్పండి? యాదవులకు వచ్చిందా? ఎవరో ఒకరో ఇద్దరు కొంత ఆర్థికంగా బలపడి వాళ్ళే రాజకీయం వెళ్తున్నారు తప్ప క్షేత్రస్థాయి వరకు ఆ యొక్క సామాజిక వర్గాలకు సమగ్రమైన న్యాయం జరిగిందా? జరగలేదు కదా. సమగ్రంగా సంపూర్ణంగా న్యాయం జరగాలంటే రాజకీయంగా తమాషా ప్రకారం అవకాశాలు రావాలి. అవకాశాలు రావాలంటే సమానత్వ సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని పోవాలనేటువంటిది నా ఆలోచన. సరే, అంబేద్కర్ చెప్పిన మాటల్లో కూడా సామాజిక సమానత్వం ఉండాలి, రాజకీయ సమానత్వం ఉండాలి. ఈ సామాజిక రాజకీయ సమానత్వాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలంగా దృఢంగా పటిష్టం చేస్తాయి, అందులో సందేహం లేదు. ఇప్పుడు మీరేస్తున్న ఈ అడుగు అంటే గడిచిన 7-2 ఏళ్ళుగా ఈ వాయిస్ పెరుగుతూ ఉన్నది. ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మిగతా ఎస్సీలను ఎస్టీలను బీసీల కోసమే ఉంటారా? ఈ సమూహం కలిపి ఉంటుందా? తప్పనిసరిగా సార్. మొదటి దశలో బీసీలు ఏకమవుతారు, తర్వాత ఎస్సీ ఎస్టీలను తప్పనిసరిగా కలుపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు కూడా మీరు ఏ నినాదం అన్న చూడండి, కాంశీరామ్ గారు తీసుకొచ్చిన నినాదం కూడా ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి. రామ్మనోహర్ లోయ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేసిండు. మిగతా మీరు సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, జనసేన లోక్ జనశక్తి కావచ్చు, మీరు జేడీ సెక్యులర్ కావచ్చు, ఏ పార్టీలైనా ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క సంక్షేమాన్ని ఐక్యతను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోయారు. ఇవాళ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ముందు బీసీలు ఐక్యమవుతారు, తర్వాత ఆ వర్గాలందరినీ కూడా కలుపుకొని పోతారు. బహుజన రాజ్య స్థాపన దిశగా ముందుకు పోతాం. ఒక ఎస్టీను ఒక ట్రైబల్ లేకపోతే కనుక ఒక దళిత్ ఎస్సీ వీరి నాయకత్వంలో బీసీలు ర్యాలీ అవుతారా? అవకాశం ఉందా? కావాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మెజారిటీలు బీసీలు బాబాసాహెబ్ యొక్క దయ వలన, వారి యొక్క గొప్ప దార్శనికత వలన రాజ్యాంగపరమైనటువంటి కొన్ని అవకాశాలు ఎస్సీ ఎస్టీలకు వచ్చినాయి. అందువల్ల రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చినాయి. దానివల్ల రాజకీయ నేపథ్యం వాళ్ళలో పెరిగింది. అదే బీసీలకు కేవలం స్థానిక సంస్థలకు ఈ మధ్య 93 ఆ ప్రాంతం నుంచి మాత్రమే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినాయి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు రాలే. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రావు. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు రాబోతున్నాయి. కానీ ఆ మహిళా బిల్లులో, ఆ మహిళా చట్టంలో బీసీల ఉపకోట పెట్టాలని చెప్పి కోరినా బీసీ ప్రధానమంత్రి ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా ఏం కావడం లేదు. అందుకోసం బీసీలు ముందు సంఘటితం కావాలి. తమకు తాము రాజకీయ పరమైనటువంటి అవకాశాలను పొందే దిశగా ఐకమత్యం కావాలి. ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసుకోవాలి. జరిగినటువంటి అన్యాయాన్ని బేరీజు వేసుకొని రానున్నటువంటి రోజుల్లో ఐక్యతా రాగంగా ముందుకు పోయి మీరు రాజకీయంగా ఎదగగలిగితే అప్పుడు అందరు కలిసి వస్తారు. కాబట్టి ముందు దశలో రాజ్యాంగ భద్రత లేనటువంటి బీసీలు సంఘటితమై ఒక వేదికను ఏర్పరచుకొని తర్వాత మిగతా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కూడా కలుపుకొని ముందుకు పోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. మన రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారము ఈ అంశాల గురించి ఒకరు ఇద్దరు మొదలై ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నది. మరి బీసీలకు ఒక అనివార్యమైన విషయము అధికారం, వారే ముఖ్యమంత్రి కావడం, వారే పరిపాలన నిర్వహించడం, ఇది చాలామంది కోరుకుంటున్నది. వీటి అన్నింటికి సంబంధించి తామేం ఆలోచిస్తున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము అనే అంశాలకు సంబంధించిన వారి అభిప్రాయాలు, ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.